స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ని కనుక మనం ఎక్స్పెక్ట్ చేసే కోణంలో అండర్లైన్ చేసినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలు కీలకమైనటువంటి పదాలు కాబట్టి వీటిని మార్చడం ద్వారా స్టేట్మెంట్ వ్యాలిడా కాదనేటటువంటి కోణంలో మనం నిర్ధారించుకోవాల్సి వస్తుంది. సో 1/10 సెకండ్ల కన్నా వేరే ఏ నెంబర్ ఉన్నా కూడా అక్కడ అది స్టేట్మెంట్ ఇన్వాలిడ్ అయ్యేందుకు అవకాశం ఉంది. సెకండ్ స్టేట్మెంట్లో 16.5 మీటర్లు కాకుండా ఇక్కడ ఒకవేళ 16.5 నెంబర్ కనిపించి ప్రమాణాలలో మీటర్ లేకపోయినా లేదా మీటర్లు యాజ్ ఇట్ ఈస్గా ఉండి నెంబర్ వేరేది ఉన్నా కూడా స్టేట్మెంట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. మరి మిగతా వాటిలలో దేనైనా మార్చడానికి అవకాశం ఉందా అంటే పెద్దగా లేదు. స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్లలో ఏ పదం అయితే కీలకంగా ఉంటుందో ఆ పదం మీద మాత్రమే దృష్టి సారించి దాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలా స్టేట్మెంట్స్ వ్యాలిడా ఇన్వాలిడ్ అనేటటువంటి కోణంలో మనం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో కనీస కాల వ్యవధి 1/10 సెకండ్లు అంటాం. అదేవిధంగా కనిష్ట దూరం లేదా కనీస దూరాన్ని 16.5 మీటర్లుగా చూస్తాం. అంటే ధ్వని వెలువడిన తర్వాత ప్రతిధ్వనిని స్పష్టంగా వినాలి అంటే అక్కడ పనావర్తన తలానికి మరియు పరిశీలకునికి మధ్య ఉండాల్సినటువంటి కనీస దూరంగా 16.5 మీటర్లను పేర్కొంటూ ఉంటాం.